కళ్యాణ్ గారు ఎవరినైనా సరే వన్స్ ఆయన ఆయన్ని ఎవరన్నా ఓన్ చేసుకున్నా డెఫినెట్ గా వాళ్ళని ఇద్దరూ కూడా వదలలేరు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఓన్ చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ గుండెల్లో ఒక బలమైనటువంటి స్థానం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా సరే ఒక్కసారి వాళ్ళని గుండెల్లో పెట్టుకున్నారంటే జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాంటిదే ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా గిరిజన గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలోని ఒక అడవి తల్లి బాట అనే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో అక్కడ కొంతమంది ఆయన మనసుకు నచ్చారు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ. డెఫినెట్ గా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసు చాలా విశాలమైనది. అందులో ఎంతమంది ఎలా ఉంటారో అనేది మనందరికీ తెలియదు. అంత అద్భుతంగా వాళ్ళని చూసుకుంటారు, సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఎవరన్నా అంత బలంగా నచ్చితే మనం ఆయన సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సొంత పొలంలో పండించినటువంటి, ఆయన తోటలో పండించినటువంటి మామిడికాయలని లేదంటే ఏదైనా వస్తువుల్ని, ఏదైనా పంటని వాళ్ళకి పంపించడం అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇది కొంతమంది సెలబ్రిటీల వరకే అనుకున్నాం, కానీ అత్యంత సామాన్యులు, ముఖ్యంగా ఈ అడవి బిడ్డలకు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎంత గుండెల్లో పెట్టుకున్నారో ఒకసారి చూడండి. వీళ్ళందరూ కూడా అసలు ఎంత సంతోషపడుతున్నారంటే ఆయన తోటలో పండించినటువంటి మామిడి పళ్ళను ఆ గుడి మూలలో ఉన్నటువంటి అందరికీ పంపిస్తే వాళ్ళ ఆనందానికి అవధుల్లో. నా కొడుకు, నా ఇంటి పెద్ద కొడుకు నా కోసం పంపించాడు, మా ఇంటి పెద్ద కొడుకు, మా అన్న పంపించాడు, మా ఇంటి బిడ్డ పంపించాడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పుకుంటుంటే ఎంత ముచ్చటేస్తుంది తెలుసా. ఎంత మంది మనసు గెలుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా గొప్ప ఆలోచనలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఒకసారి నేను ఆ వీడియో వినిపించలేదు కానీ ఆడియో వినిపించగలిగే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తిగా మా ఊరు వచ్చినప్పుడు మాకు ఎంతో సాయం చేశారు. మా ఊరికి మా నీటికి పొందని 5 కిలోమీటర్ల దూరం వచ్చి ఆ బాధ చూసి మాకు బాగా డౌట్ చేశారు. తర్వాత అతను సొంతగా ఒక వ్యక్తిగా మా ఊరు వచ్చినప్పుడు మాకు ఎంతో సాయం చేశారు. మా ఊరు నుంచి మా నీటికి పొందని 5 కిలోమీటర్ల దూరం వచ్చి అతను ఆ బాధ చూసి మాకు బాగా డౌట్ చేశారు. తర్వాత అతను సొంతగా చోట్ల పండి పళ్ళు పంపించారు. చాలా ఆనందంగా సంతోషం. అంటే చాలా మంది దీన్ని సోషల్ మీడియాలో నిజంగా పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి, ఆయన మానవత్వానికి ఎంతో మంది ఇష్టపడతారు. డెఫినెట్ గా చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఒకసారి కనెక్ట్ అయితే అంత ఈజీగా ఎవరో వదులుకోలేరు. అప్పటి వరకు ఆ ఊరి పరిస్థితి వేరు, ఇప్పుడున్నటువంటి ఆ ఊరి పరిస్థితి వేరు. కనీసం ఆ ఊరు ఎలా ఉంది అనుకునేటువంటి పరిస్థితులు గతంలో ఎవరికి తెలియకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విజిట్ చేసిన తర్వాత ఆ ఊర్లో ఉండేటువంటి పరిస్థితులు అన్నీ మారిపోయాయి. వాళ్ళ స్థితిగతుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ వాళ్ళకి చెప్పులు లేవంటే చెప్పులు కూడా పంపించినటువంటి సందర్భం. అలాంటి అంటే ఆయన ఏదైనా ఒక్కసారి బలంగా ఒక సంకల్పంగా తీసుకుంటే వాళ్ళ స్థితిగతులు కాదు, మొత్తం వాళ్ళ భవిష్యత్తే మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు, అంత గొప్పగా ఆయన సంకల్పిస్తారు. దానికి నిదర్శనమే ఈ డుమ్రిగూడలోని ఈ గిరిజన బిడ్డలకి అందినటువంటి ఈ పండ్లు. చాలా చిన్నవే కనిపించవచ్చు, కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చూపించేటువంటి ప్రేమ ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో ఆ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన ఫామ్ హౌస్ లో పండించేటువంటి మామిడి కాయల్ని వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో అప్పటికే స్థానం ఉంది, కానీ వాళ్ళకి పంపించాలి. నాకు ఇష్టంగా ఉండేటువంటి వ్యక్తులకు నేను ఒక ఇష్టంగా పంపించేటువంటి ఒక ఏదన్నా కావాలి అని చెప్పి పంపించడం వాళ్ళ ఆనందానికి నిజంగా అవధులు లేవు. ఒక తల్లి అయితే నా ఇంటి పెద్ద కొడుకు పంపించాడు ఈ పళ్ళు, నాకు ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఆనందపడుతుంటే అంతకన్నా ఇంకేం కావాలి పవన్ కళ్యాణ్ గారికి.